యూనిట్లు ఫ్రీ కరెంటు అది ఇచ్చిన మాట వాస్తవం కాదా? మరి ఈరోజు మేము ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీని చేస్తామని చెప్పాము. వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన గంత మాది. మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 10 సంవత్సరాల కాలం వెళ్ళబుచ్చిన మాట వాస్తవం కాదా? ఏది వాస్తవం కాదు? మేము ఏ రోజు ప్రజల ముందే మా యొక్క పరిపాలన నుంచి అందరికీ పరిపాలన అందే విధంగా మేము ముందు చర్యలు తీసుకున్న మాట వాస్తవం కదా? ఏది వాస్తవం కాదు? వీళ్ళు మభ్యపెట్టి ఇస్తానన్న ₹1,00,000 కూడా రైతులకు ఇవ్వకుండా వాళ్ళ నోట్లో మట్టి కొట్టి వాళ్ళ హయాంలో ఎంతండి ₹1,850 క్వింటాకి ఇస్తే మా హయాంలో గవర్నమెంట్ వచ్చాక ₹2,200 చేసాం మేము రైతులకి క్వింటారు. అది కాకుండా ₹500 బోనస్ ఇస్తామని చెప్పాం. దాని ప్రకారం వాళ్ళకి ఇచ్చిన హామీ ప్రకారం 15 రోజులలోనే వాళ్ళకి అకౌంట్లలో డబ్బులు జమ చేయడం జరిగింది. మరి ఇది వాస్తవం కాదా? ఇది పారదర్శకత కాదా? వీళ్ళు చెప్తున్న జర్నలిస్టులు వీళ్ళు ఇస్తానని 10 సంవత్సరాలు ఓదరగొట్టారు. ఇచ్చారా? ₹1,00,000 అప్పులు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు అని చెప్పారు. అది మొత్తం పెచ్చులు పారి కూలిపోతున్న మాట వాస్తవం కదా? మేము ఎప్పుడు 1955లో కట్టిన నాగార్జున సాగర్ కానీ ప్రకాశం బ్యారేజ్ కానీ కాంగ్రెస్ హయాంలో కట్టినాయి. SRS కాంగ్రెస్ హయాంలో కట్టినాయి. ఈ రోజుకి చెక్కు చెదరలా. వీళ్ళ నాణ్యత ఏంటి? ప్రజలకు చెప్పేది ఏంటి? ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళ ఓట్లేసేవాళ్ళు? అంటే ఇప్పుడు ఇందాక మరి గౌతమ్ ప్రసాద్ గారు ఒక అంశాన్ని లేవనెత్తారు. విజయోత్సవాలు ఇప్పుడు ఇంత అప్పులు ఉన్నప్పుడు ఇంత ఖర్చులు పెట్టి విజయోత్సవాలు చేయాల్సిన అవసరం ఏముంది? ఈ డబ్బులు ఇంకా మీరు చెప్పిన ఉచిత హామీలు పథకాలకు ఉపయోగపడేవి కదా? షాదీ ముబారక్ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఇంకా మహిళలకు ఇవన్నీ ఇవ్వడానికి కూడా ఉపయోగపడేవి కదా అని అంటూ కూడా ఒక అంశాన్ని లేవనెత్తారు. దీనికి ఏమంటారు మరి? ఏమండి, మేము ఇచ్చిన హామీలు ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరంలోనే ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నాం. సంవత్సరంలో ప్రజాప్రభుత్వం ఏం చేసిందన్న అంశం మీద ప్రజల్లోకి తీసుకుపోవటం కోసం మేము ప్రజలకి సంబంధించి అంశాలను ప్రజల ముందు ఉంచడం కోసం ఉత్సవాలు చేసిన మాట వాస్తవం. ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల దశాబ్దోత్సవాలని 9 సంవత్సరాలకి ముందుకు జరిపి అట్టాసంగా రాష్ట్రంలోనే ₹1,000 కోట్ల వాళ్ళ పబ్లిసిటీకి ఉపయోగించుకున్న మాట వాస్తవం కదా? ఓటింగుల రూపంలోని, కాంట్రాక్టుల రూపంలోని మొత్తం దుబారా ఖర్చు చేసి ప్రభుత్వాన్ని ఖర్చు చేసిన మాట వాస్తవం కదా దశాబ్దోత్సవాల పేరుతో? ఏది దగా? ఈ అంశాన్ని కూడా ఇందాక అడగడం జరిగింది, వారు కూడా దానికి జవాబు ఇచ్చారు. మేము ఖర్చు పెట్టాము, అది చేసాము, ఇది చేసాము, ఇది అప్పు వల్ల మా వల్ల అవ్వట్లేదు, మేము చేయలేదు, మేము చేయలేకపోతున్నాం అని మేము అనలేదు. ఇది చేసాము, ఉత్సవాలు చేసాము, ఉచితాలు కూడా మేము చెప్పిన హామీలు కూడా అమలు చేశామని అన్నారు. ఏం హామీలు అమలు చేశారు మేడం? ఏం హామీలు చేశారు చెప్పండి? నేను అదే అంటున్నా, ₹1,00,000 రుణమాఫీ చేస్తానన్న మాట వాస్తవం. 10 సంవత్సరాలకి చేశారా? రేషన్ కార్డులు ఇస్తున్నా ఇచ్చారా? ఇల్లు ఇస్తున్నా రెండు అసలు మీరు వరంగల్ సభలో కేసీఆర్ ఏం చెప్పిండు? ఇంకా రేపో మాపో ఇస్తాం మీకు, ఇక రేపటి నుంచి మీరు దర్జాగా డబుల్ బెడ్రూమ్లలో ఉంటే ఈ మురికికోపాలు ఇవన్నీ కూడా లేవు, మీ సిటీని లండన్ చేస్తా డల్లాజ్ చేస్తున్నా అన్నమాట వాస్తవం కదా? చేసిండా? ఎన్ని ఇచ్చిండు గృహాలు గౌతమ్ గారు? ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు? ఎంతమందికి పక్కా గృహాలు ఇచ్చారు? ఈ రోజు మేము 22,500 కోట్లతో బడ్జెట్ రేపో మాపు ఇందిరమ్మ ఇళ్లకి శంకుస్థాపన చేస్తూ డిజైన్ చేసి ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం. ఆల్రెడీ 21,000 కోట్లతో రుణమాఫీ చేయడం జరిగింది. మరి అదే విధంగా 200 యూనిట్లు ఉచితం ఇవ్వడం జరిగింది. మరి ఏది మేము ఇచ్చిన హామీలలో ఏమి వెనక్కిపోయినాం? మేము ఏదేనికి వెనక్కిపోలేదు. అత్యంత క్రమశిక్షణతో, ఆర్థిక క్రమశిక్షణ వీళ్ళు 7 లక్షల కోట్ల అప్పు చూపించారండి. కార్పొరేషన్ల పేరుతో హామీలు ఇచ్చేసి కార్పొరేషన్లు ఇంతకుముందు 2014లో కార్పొరేషన్ల ద్వారా రుణాలు తీసుకునే పరిస్థితి లేదు. కానీ వీళ్ళు వచ్చాక కార్పొరేషన్లని బూచికి చూపించేసి వాళ్ళని దాన్ని హామీకి పెట్టేసి కూడా అప్పులు చేయడం జరిగింది.